బాక్స్ ఆఫీస్ వద్ద ఈ వారం బిగ్ క్లాష్ జరిగింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన బాలీవుడ్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2 అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ ఒకే రోజు విడుదల కావడంతో థియేటర్ల వద్ద సందడి మామూలుగా లేదు. రెండు సినిమాలు వేరు ఇండస్ట్రీలకు చెందినవైనా బాక్స్ ఆఫీస్ వసూళ్ల పరంగా గట్టి పోటీ నడుస్తోంది. ఎన్టీఆర్ తొలిసారి బాలీవుడ్ లో అడుగు పెడుతున్న సినిమా కావడంతో టాలీవుడ్ లో వార్ 2 పై భారీ హైప్ ఏర్పడింది. కానీ బాలీవుడ్ ఆడియన్స్ కి ఇది కొంతవరకు రొటీన్ స్పై థ్రిల్లర్ లా అనిపించిందని ట్రేడ్ సర్కిల్స్ చెప్తున్నాయి. ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ 25 కోట్ల గ్రాస్ వసూలు వచ్చాయని అంటున్నారు. ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే హిందీలో 40 కోట్ల గ్రాస్, తెలుగులో 30 కోట్ల గ్రాస్, తమిళంలో 1 కోటి, ఓవర్సీస్ లో 15 కోట్లు, అంటే మొత్తంగా మొదటి రోజు వసూలు 85 నుంచి 90 కోట్ల మధ్యలో ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే మూవీ యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఆగస్టు 14న విడుదలైన మరో చిత్రం కూలీ. రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వచ్చిన కూలీ సినిమా మాత్రం అంచనాలకు మించి సెన్సేషనల్ ఓపెనింగ్ ను అందుకుంది. భారీ కాస్టింగ్, మాస్ యాక్షన్ ప్యాకేజ్ తో ఈ సినిమాకు అన్ని భాషల్లోనూ ఫ్యాన్స్ నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుంది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూస్తే దాదాపు 150 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ బిజినెస్ వర్గాలు చెప్తున్నాయి. ఇంకా వచ్చే 3 రోజులు సెలవులు కావడంతో ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీగానే వసూలు రాబట్టనున్నట్లు చెప్తున్నారు. వార్ 2 కు ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ బలంగా ఉండగా కూలీకి తలైబా మాస్ క్రేజ్ ప్లస్ పాయింట్. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ పరంగా కూలీ ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే వార్ 2 బిజినెస్ కూడా అన్ని భాషల్లో బలంగానే కనిపిస్తోంది. ఈ వీకెండ్ ముగిసే నాటికి వచ్చిన కలెక్షన్లను బట్టి ఈ రెండు సినిమాల్లో ఏ మూవీ హిట్టా ఫట్టా అన్నది తేలుతుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ వారం బిగ్ క్లాష్ జరిగింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన బాలీవుడ్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2 అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ ఒకే రోజు విడుదల కావడంతో థియేటర్ల వద్ద సందడి మామూలుగా లేదు. రెండు సినిమాలు వేరు ఇండస్ట్రీలకు చెందినవైనా బాక్స్ ఆఫీస్ వసూళ్ల పరంగా గట్టి పోటీ నడుస్తోంది. ఎన్టీఆర్ తొలిసారి బాలీవుడ్ లో అడుగు పెడుతున్న సినిమా కావడంతో టాలీవుడ్ లో వార్ 2 పై భారీ హైప్ ఏర్పడింది. కానీ బాలీవుడ్ ఆడియన్స్ కి ఇది కొంతవరకు రొటీన్ స్పై థ్రిల్లర్ లా అనిపించిందని ట్రేడ్ సర్కిల్స్ చెప్తున్నాయి. ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ 25 కోట్ల గ్రాస్ వసూలు వచ్చాయని అంటున్నారు. ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే హిందీలో 40 కోట్ల గ్రాస్, తెలుగులో 30 కోట్ల గ్రాస్, తమిళంలో 1 కోటి, ఓవర్సీస్ లో 15 కోట్లు, అంటే మొత్తంగా మొదటి రోజు వసూలు 85 నుంచి 90 కోట్ల మధ్యలో ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే మూవీ యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఆగస్టు 14న విడుదలైన మరో చిత్రం కూలీ. రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వచ్చిన కూలీ సినిమా మాత్రం అంచనాలకు మించి సెన్సేషనల్ ఓపెనింగ్ ను అందుకుంది. భారీ కాస్టింగ్, మాస్ యాక్షన్ ప్యాకేజ్ తో ఈ సినిమాకు అన్ని భాషల్లోనూ ఫ్యాన్స్ నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుంది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూస్తే దాదాపు 150 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ బిజినెస్ వర్గాలు చెప్తున్నాయి. ఇంకా వచ్చే 3 రోజులు సెలవులు కావడంతో ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీగానే వసూలు రాబట్టనున్నట్లు చెప్తున్నారు. వార్ 2 కు ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ బలంగా ఉండగా కూలీకి తలైబా మాస్ క్రేజ్ ప్లస్ పాయింట్. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ పరంగా కూలీ ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే వార్ 2 బిజినెస్ కూడా అన్ని భాషల్లో బలంగానే కనిపిస్తోంది. ఈ వీకెండ్ ముగిసే నాటికి వచ్చిన కలెక్షన్లను బట్టి ఈ రెండు సినిమాల్లో ఏ మూవీ హిట్టా ఫట్టా అన్నది తేలుతుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.